ఓంకార ప్రభవావేధ ఓంకార ప్రభవాస్వరా ఓంకార ప్రభవో సర్వో త్రైలోకం సచరాచరం త్రైలోకం సచరాచరం. ఓం గీతాద్వయనశీలాయ గీతాయాప్తకరాయ చ గీతాతత్వస్వరూపాయ గురుదేవాయ తే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ శ్రీకృష్ణ హరే శ్రీకృష్ణ గారడి వినుము మీరు శీఘ్రమే మోక్షము గనుము. శ్రీకృష్ణ గారడి వినుము మీరు శీఘ్రమే మోక్షము గనుము. శ్రీకృష్ణ గారడి ఇక పర సుఖములకు పరమయోగ్యమైన సక్కాని సూత్రము. సూత్రం వరయలేక జ్ఞానవశమున మాయలో బడి మోక్షమనే పరమాత్మ మెరుగక ఎత్తముల చెడిపోక మునిపే. పాప భారము మోయలేకను భూమి గోరూపమున హరిని వేడెను. గోవిందుడేగా మే కరుణించి యుటులానే ఒకవాకే గోమాత పాపేత పాపము. కృష్ణుడై నేనవతరించా సత్యవాదుల పిలిచి నిన్నో సత్యవామగ చేసి సురులు మెచ్చపరిణియ మాడదానని. కారణము లేక ఎప్పుడు ఏది చేయరాదని పరమాత్ముడు యోగమాయను దళచి వేం చేయమని పలికి పని కలిగే మనకిప్పుడు భూమి పాదము దీప. నిన్న ముట్టక వెంట నుండెద నాదు భక్తుల కంటగాసి నీదు మాయస దుష్టులాను పట్టుము నీ తుంతునెను. ఆదిశేషుడు మొదలాదిగా ఏల్పులందరితోటి గోష్ఠి సల్పేగా యదువంశమున బుట్టి ఏ మారాకను మీరు శక్తి వంచన లేక భక్తి ప్రబలగా చేసి నాదు భక్తి రక్షణందుసు జగతికి నిసేమంబు కూర్చుచు ఎప్పుడును ఏ మారకను నన్ను గొల్వ పదమీ కోచ్య తీర్తని. ఎన్నో జన్మల తపము చేసిరి హరిని పుత్రుని పడయ కొడమరిగిరి. మళ్ళీ జన్మమునందు దేవాకి వసుదేవు హరి రాకాయ కూడా నీ ఆర్భాటమును స్వల్ప.
ఈని పుత్రుడు శత్రువని ఆకాశవాడిచ విన్న కంసుడు కఠిన శిక్ష విధించి వాని కారాగార మందు ఉంచెను. సంకల్పమున జగన్నాథుడు శ్రీకృష్ణుడయ్యను పరమాత్ముడు 16 కళలతో పరిపూర్ణ భావముతో బాలకృష్ణుడయ్యే పాప పరిహారముకు. అష్టమాతిరి రోహిణి నక్షత్ర అర్ధరాత్రి గడియలో దేవకీ గర్భంబు నుండి తేజవెల్లుతూ హరియనించెను. శిశురూపమున చిన్ని బాలుడై చూపే విశ్వరూపమునెంతో దేవుడై జనని జనకులకును మును జన్మమును చూపి మరు జన్మ లేకుండా ఉపదేశమును చేసి నాదు మాయ సాయమయ్యద నన్ను నందుని ఇంట చేర్చి అచ్చటున్నది యోగమాయ తెచ్చి సాకుము జయము మీకని. పుత్రుని పలుకులాలించెను తండ్రి వసుదేవుడా రీతి చేసెను. దేవాకి ప్రశమించెనని భటులు తెల్పగా కంసుడు కసిబూని ఖడ్గము చేపట్టి నరకబోవగ యోగమాయ ఎగసి గగనమునంటి పల్కెను. గోకులంబున నీకునై శ్రీకృష్ణుడుండే దుష్టపూరిని. మాయా మాటలలోని కలుషాము మంటలెగసేను కంసునికి రోషము. రోష ఆవేశమున కంసుడు పగబూరి మాయా రక్కసులైన మంత్రి వర్యుల బిలతి. గోకులంబును రూపుమాపుడు అలుగు మనకు అనలమనగా అగ్గిదొచ్చు మిడుతుల వలె రక్కసులు సెలవంది కదిలెను. పూతన పలతి రూపమున పాలెవ్వ పరిగిజయాపురమున బాలకృష్ణుడు చూచి పాలు చాలని రీతి పోరు పెట్ట దొడగే పూతనాసను కింప. హట్టి పోతన సన్ను బట్టి విషము పీల్చి నీలగూల్చి ఏమి ఎరుగని బాలు నీ వలె ప్రాకులాడుతూ నుండి భయపడి రక్కసిపై ప్రాకుతున్నా చెన్ని సుకుమారుని చూచుకున్నా. కడుపు కగ్గురి తల్లి తనయో నిడుకొని పోయి మేలోటు ఎలలుంచి వేడుకులరగ చేయ. అట్టి సమయ మరసు చకట సురుడు చక్రిని పట్టబోక చక్రరథము ఒక్కసుని చదరదన్ని పుచ్చగుండెను. కంసమృత్యుడు హసుర కదిలేను చూడి గాలెయ్యు సరగ హరి సూచెను. తల్లిని మై మరపి తోణాభర్తుని బట్టి పీకినులు ముసుబైము చందూరిని ఏడ్వ. దూడ చచ్చిన ధేనువోలే తల్లి తనయుని గానకేడ్వగా గోపాలురు గుమ్ముగూడి వెదకి బాలుని తెచ్చి ఇట్లని. యశోదాని కొడుకోయమ్మ వీడో పసిపాలుడనుకోకమ్మా. అసురుడు గగనము అంటియుండేనమ్మ వాణి మదమడచిన మగనీయుడే సొమ్మ. బిడ్డగాదే తల్లి వీడై కొంటవాసుడు ఎండనోపు మనల ప్రోపగ వచ్చినాడని ముచ్చటెందుకు ముద్దులాడెను. యోగమాయ రక్షణుందిన ఋషికేశ కళలతో అవతరించిన. రోహిణి సుతునకు వేసోదతనయునకు నామకరణము జయ నందుడు గర్భుని విలచి.
జాతకమును చూడమనగా జ్యోతిషము చూసి గర్గుడు రామలక్ష్మణులైన హరి బల రామకృష్ణులయ్యని నీటు అష్టాక్షరీ మహామంతము అతి రహస్యము నుంచి సూత్రము రమణీయ బలునకు బలరాముడని పలికి కృష్ణ వర్ణన చేసి కృష్ణాయని పిలచి హరే రామ హరే కృష్ణని ఆత్మలోనే తాను మొక్కి జగతికిని సేవంబు కూర్చని నామకరణము చేసి విడిచెను బాల క్రీడలు మొదలిడెను బాల బాలికలతో చెలిమి సలిపెను సలలితముగా చెలులు చల్లాలు దరసగా బాలకృష్ణుడు వాని ఎన్నాలు గోలగా గోలబెట్టుతూ గొల్ల బామలు ప్రేమ వలపులుకుతుండగా వాని వలపులు తీర్చునని తన లీల మహిమలు ఎన్నో చూపెను బ్రహ్మపుత్రుని శాపం బడచీనలు కోబరమణి గ్రీవులు మ్రాకులయ్యేను బ్రహ్మ